ఓం శాంతి 12/1/1979 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. వరదాత బాబా ద్వారా లభించిన సంతోషం యొక్క ఖజానాల భండారి. విశ్వ రచయిత, సర్వ ఖజానాల దాత, సర్వ వరదానాల దాత అయిన బాప్దాద మాట్లాడుతూ ఉన్నారు. బాప్దాద పిల్లల యొక్క రాజ్య భాగ్యాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారు. మొత్తం సృష్టిలోని సర్వాత్మల కంటే ఎంతో శ్రేష్ఠ ఆత్మలు, ఎంత సర్వ ఖజానాలతో సంపన్న ఆత్మలు. ఈ సమయంలోని సంపన్నత యొక్క మహిమ మీ శ్రేష్ఠ ఆత్మలైన కారణంగా ఆ స్థానం యొక్క మహిమ సదా నడుస్తూ వస్తుంది. ఇప్పుడు అంతిమం వరకు కూడా భారతదేశం యొక్క మహిమ విదేశాలలో కూడా మహాన్గా ఉంది. చైతన్య మహాన్ ఆత్మలైన మీ కారణంగానే ఈ స్థానానికి ఇంత మహత్వం ఉంది. ఇప్పటి వరకు కూడా ఆధ్యాత్మిక ఖజానా కోసం అందరి దృష్టి భారతదేశం వైపే వెళ్తుంది. స్థూల ధనంలో పేద దేశమే కానీ ఆధ్యాత్మిక ఖజానాతో అవినాశి సుఖము, శాంతి, శక్తి, ఈ అన్ని ఖజానాలతో భారతదేశమే అన్నింటికంటే ధనవంతమైన దేశమని మహిమ ఉంది. మీ యొక్క ఈ సంగం యుగం యొక్క సంపన్న స్థితి కారణంగానే స్థానానికి కూడా మహిమ ఉంది. ఎన్ని ఖజానాలతో సంపన్నమవుతూ ఉంటారు, అర్ధకల్పం అవే ఖజానాలు ప్రాప్తిగా నడుస్తూ ఉన్నాయి. ఎన్ని ఖజానాలు జమ చేసుకుంటారు అంత అనేక జన్మలు తింటూ ఉంటారు. ఇలా మొత్తము కల్పంలో ఎవ్వరు ఇవ్వలేరు, ఎవ్వరు అవ్వలేరు కూడా. సంగం యుగము అన్ని యుగాల కంటే చిన్నది, అందువలన దీనికి చాలా తక్కువ ఆయుష్ ఉంటుంది. ఎంత చిన్న జీవితమో మరియు యుగమో అంత సంపాదనలు అన్ని యుగాల కంటే శ్రేష్టమైనది. సదా మీ ఖజానాలను స్మృతిలో ఉంచుకుంటూ ఉన్నారా? ఏమేమి ఖజానాలు ఎవరి ద్వారా ఎంత సమయం వరకు లభించాయి? బాబా అయితే ఖజానాలను అందరికీ ఒకే విధంగా ఇచ్చారు. కొంతమందికి 1,00,000, కొంతమందికి 1,000 ఇలా ఇవ్వలేదు. పిల్లలందరికీ బాబా ద్వారా అనంతమైన మరియు తరగని ఖజానా లభించింది. ఇలా ఈ తరగని ఖజానాతో స్వయం సదా నిండుగా తృప్తాత్మగా భావిస్తూ ఉన్నారా? తృప్తాత్మకు సదా బాబా మరియు ఖజానాలే ఎదురుగా ఉంటాయి. సదా ఈ నశాలోనే నాట్యం చేస్తూ ఉంటారు. అన్నింటికంటే గొప్ప ఖజానా. దీనికోసమే అనేక ఆత్మలు అనేక రకాలైన సాధనాలను స్వంతం చేసుకుంటూ ఉన్నారు. అయినా కానీ వంచితులుగా ఉన్నారు. మీకు లభించిన ఖజానా ఏమిటి? ఈరోజు ప్రపంచంలోని వారికి ఏ ఖజానా గురించి కోరిక ఉంది? ఆ కోరికతో చాలా చాలా స్థానాలకు భ్రమిస్తూ ఉన్నారు. మీ అందరి దగ్గర అయితే అది ఈ జన్మ కోసమే కాదు, అనేక జన్మల కొరకు జమ అయి ఉంది. ఏ ఖజానా లభించింది? అన్నింటికంటే గొప్ప ఖజానా సంతోషం యొక్క ఖజానా. ఈ సంతోషం కోసమే ప్రపంచం వారు తపిస్తున్నారు. కానీ మీరందరూ సదా సంతోషంతో నాట్యం చేసేవారు. మీ అందరి స్మృతి చిహ్న చిత్రాలలో కూడా సంతోషవంతమైన భంగిమను చూపించారు. మీ చిత్రం జ్ఞాపకం ఉంది కదా? అమృత వేళ నుండి సంతోషం యొక్క ఖజానాను ఉపయోగించండి. ఆలోచించండి లేదా మీలో మీరు మాట్లాడుకోండి. కళ్ళు తెరుస్తూనే ఎవరు ఎదురుగా వస్తున్నారు? మొట్టమొదటి సంకల్పంలో ఎవరితో కలయిక జరుగుతుంది? విశ్వ రచయిత, సర్వ ఖజానాల దాత, సర్వ వరదానాల దాత అయిన బీజంతో కలయిక జరుగుతుంది. దీనిలోని మొత్తం వృక్షం అంతా ఇమిడి ఉంది. సర్వాత్మలు బికారిగా ఈ బాబా యొక్క ఒక్క సెకండ్ మెరుపు చూడడం కోసం కోరికతో ఎన్నో కఠిన మార్గాలు స్వంతం చేసుకుంటూ ఉన్నారు. శ్రేష్ఠ ఆత్మలైన మీరు సర్వ సంబంధాలతో బాబాను కలుసుకునే అనుభవం యొక్క శ్రేష్ఠ ఖజానాకు అధికారులు. అన్నింటికంటే మొదటి సంతోషకరమైన విషయం అమృతవేళ సర్వ సంబంధాలతో బాబాను కలుసుకోవడం. ప్రపంచం వారు బికారీలు, కానీ మీరు పిల్లలు. దీనికంటే గొప్ప సంతోషం ఇంకేమైనా ఉంటుందా? కనుక అమృత వేళ నుండి సంతోషం యొక్క ఖజానాను ఉపయోగించుకోండి. ఉపయోగించడమే ఖజానాలకు తాళం చెవి.
రెండవ సంతోషం యొక్క ఖజానా. మీరు ఎంత ప్రియమైన శ్రేష్ఠాత్మలు అంటే స్వయం భగవంతుడి మిమ్మల్ని చదివించటానికి పరంధామం నుండి వస్తున్నారు. లండన్ లేదా అమెరికా నుండి రావటం లేదు. ఈ లోకానికి అతీతమైన అక్కడికి వైజ్ఞానికులు కలలో కూడా చేరుకోలేరు. అటువంటి పరంధామం నుండి విశేషంగా స్పెషల్గా మిమ్మల్ని చదివించడానికి వస్తున్నారు. మరియు చదివించడానికి ఫీజు తీసుకోరు. మరియు ఈ చదువుకు ప్రాలబ్ధంగా స్వర్గం యొక్క స్వరాజ్యం స్వయం తీసుకోవడం లేదు, మీకే ఇస్తున్నారు. మరి దీనికంటే గొప్ప సంతోషం ఇంకేమైనా ఉంటుందా? ఈ స్మృతిలో ఖజానాను ఉపయోగించండి. మరియు కొంచెం ముందుకు వెళ్ళండి. కార్యం చేస్తూ కూడా కర్మయోగి పాత్రను అభినయిస్తూ, కర్మయోగిగా అంటే సదా బాబాతో పాటు ఉంటూ ప్రతి కర్మ చేసే కర్మయోగి సమయంలో కూడా ఏ కార్యం చేస్తున్నా లౌకికమైన లేదా అలౌకికమైన కానీ సర్వశక్తివంతుడు మీకు తోడుగా ఉన్నారు అంటే స్నేహితుడిగా ఈ ప్రతి సమయము తోడును నిలుపుకుంటారు. ఈ విధమైన స్నేహితుడు ఎప్పుడూ లభించరు. ఒక్కొక్కసారి స్నేహితుడుగా ఉంటారు, ఒకసారి కంబైన్డ్ దంపతుల రూపంలో యుగల్ రూపంలో ఉంటారు. ఈ విధమైన కంబైన్డ్ స్వరూపం లేదా విచిత్ర దంపతుల రూపంలో సదా బాబా మీకు చెప్తున్నారు, మీ బరువులన్నీ నాకు ఇచ్చేయండి మరియు మీరు సదా తేలికగా ఉండండి అని. ఎక్కడైనా ఏదైనా కష్టమైన పని వస్తే అది నాకు అర్పణ చేసేస్తే కష్టం సహజమైపోతుంది అని. ఈ విధంగా కర్మయోగం యొక్క పాత్రలో కూడా సదా బాబా తోడు యొక్క ఖజానాలను, సదా తోడు యొక్క సంతోషం యొక్క ఖజానాను ఉపయోగించుకోండి. మరియు ఇంకా ముందుకెళ్ళండి. కార్యం నుండి ఖాళీ అయిపోగానే అన్నింటికంటే గొప్ప మనోరంజనం యొక్క ధనం లభిస్తుంది. ఒకవేళ మీకు విహారం చేయాలి, చూడాలి, చదవాలి, అలంకరించుకోవాలి, నాట్యం చేయాలి, ఆత్మిక సంభాషణ చేయాలి అనే కోరిక ఉంటే అన్ని మనోరంజన సాధనాలు మీతో ఉన్నాయి. చూడాలనుకుంటే స్వర్గాన్ని చూడండి, సంగమయుగి శ్రేష్టతను చూడండి, మీ కర్తవ్యం మరియు బాబా యొక్క కర్తవ్యం యొక్క అలౌకిక కథ యొక్క డ్రామా చూడండి. విహరించాలి అనుకుంటే 3 లోకాలు విహరించండి. అలంకరించుకోవాలి అనుకుంటే ప్రతి గుణం యొక్క విస్తారంతో స్వయాన్ని అలంకరించుకోండి. డ్రామాను చూడాలనుకుంటే 5000 సంవత్సరాల డ్రామాను చూడండి. చరిత్రను చదవాలనుకుంటే మీ 84 జన్మల చరిత్రను చదవండి. ఆత్మిక సంభాషణ చేయాలనుకుంటే ఆత్మగా అయ్యి ఆత్మిక రచయిత బాబాతో ఆత్మిక సంభాషణ చేయండి. ఇంకేం కావాలి? ఇవన్నీ సాధనాలతో సదా స్వయాన్ని సంతోషంగా ఉంచుకోండి అంటే ఖజానాలను ఉపయోగించుకోండి. భోజనం తయారు చేసే సమయంలో మొదట బాబాకు నైవేద్యం పెట్టాలి అంటే ప్రియాతి ప్రియమైన బాబాకు స్వీకరింప చెయ్యాలి అనే స్మృతితో భోజనం తయారు చేయండి. ఎవరికి తినిపించాలి అనే స్మృతితో భోజనం తయారు చేయాలి. ఈ రోజుల్లోని ప్రపంచంలో ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి మీ దగ్గరకు భోజనం చేయటానికి వస్తూ ఉంటే ఎంత సంతోషం కలుగుతుంది. కానీ బాబా ముందు వీరందరూ ఎవరు? సదా బాబా మీతో పాటు భోజనం చేస్తారు. భక్తులు చాలాసేపు గంటలు కొట్టి కొట్టి అలసిపోతారు, పిలుస్తూ పిలుస్తూ మర్చిపోతున్నారు కూడా. కానీ పిల్లలతో బాబా యొక్క ప్రతిజ్ఞ ఏమిటి అంటే సదా మీ జతలోనే ఉంటాను, మీతోనే ఉంటాను, మీతోనే తింటాను, మీతోనే కూర్చుంటాను అని. మరి దీనికంటే గొప్ప సంతోషం ఇంకేం కావాలి? అందువలన భోజనం చేసే సమయంలో కూడా నీతోనే తింటాను అనే సూక్తి సదా జ్ఞాపకం ఉంచుకోండి. ఈ విధంగా సంతోషం యొక్క ఖజానాను ఉపయోగించుకోండి. మరియు ఇంకా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు పగలు సమాప్తి అయిపోయింది అంటే రాత్రి సమయం వచ్చేసింది. రాత్రి ఏం చేస్తారు? నిద్రపోయే ముందు మొత్తం రోజంతటి సమాచారం తండ్రి రూపంలో లేదా కంబైన్డ్ రూపంలో బాబాకు చెప్పండి. ఆ రోజు యొక్క సమాచారం చెప్పండి మరియు మరుసటి రోజు యొక్క శ్రేష్ట సంకల్పము మరియు కర్మకు ప్రేరణ తీసుకోండి. ఇలా అన్ని సమాచారాలు ఇచ్చిపుచ్చుకోవడం అంటే తేలికగా అయిపోవడం. ఎలా అయితే రాత్రి తేలికైన బట్టలు వేసుకొని నిద్రపోతారు కదా, అలాగే బుద్ధిని తేలికగా చేసుకోండి అంటే తేలికైన బట్టలు ధరించడం. ఇలా తయారయ్యి బాబాతో పాటు పడుకోండి. ఒంటరిగా నిద్రపోవద్దు. ఒంటరిగా ఉంటే మాయ అవకాశం తీసుకుంటుంది. అందువలన సదా బాబాను తోడుగా ఉంచుకోండి.
ఒంటరిగా ఉంటే భయం కూడా వేస్తుంది, తోడు ఉంచుకుంటే నిర్భయలుగా ఉంటారు. మీరు నిర్భయంగా ఉంటే మాయ భయపడుతుంది. ఇలా బాబాను తోడుగా ఉంచుకోవడం వల్లనే వచ్చేటటువంటి సంతోషం యొక్క ఖజానాను రాత్రంతా ఉపయోగించుకోండి. ఇప్పుడు చెప్పండి, మొత్తం రోజంతటిలో ఇంత శ్రేష్ట సంతోష ఖజానా లభిస్తున్నా కానీ శ్రేష్టాత్మలు ఎప్పుడైనా ఉదాసీనం అవుతారా? లేక ఇతర మనోరంజనాల వైపు, అల్పకాలిక ఖజానాల వైపు ఆకర్షితం అవుతారా? మీరు ఇటువంటి శ్రేష్టాత్మలు అంటే సంపన్నాత్మలు. మీ పేరుతో ఇప్పుడు అనేక మంది భక్తులు అల్పకాలిక సంతోషాలలోకి వస్తున్నారు. మీ జడ చిత్రాలను చూసి సంతోషంతో నాట్యం చేస్తున్నారు. ఇటువంటి అదృష్టవంతులైన మీకు ఎంతో ఖజానా లభించింది. కేవలము దానిని ఉపయోగించుకోండి అంటే తాళం చెవిని ఉపయోగించండి. తాళం చెవి ఉన్నా కానీ సమయానికి దొరకడం లేదు, సమయానికి కనిపించడం లేదు. అందువలన సదా ఎదురుగా ఉంచుకోండి, అంటే సదా స్మృతిలో ఉంచుకోండి. మాటి మాటికి స్మృతి స్వరూపాన్ని తాజా చేసుకోండి. ఖజానా ఏమిటి మరియు తాళం చెవి ఏమిటి? ప్రతి కర్మలో ఎలా చెప్పారో అలా ప్రత్యక్షంగా ధారణలోకి తీసుకురండి, అంటే స్మృతి స్వరూపంలోకి తీసుకురండి. అర్థమైందా ఏం చేయాలో? మంచిది. ఈ విధంగా సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే ఆత్మలకు ప్రతి కర్మలో బాబా తోడును సర్వ సంబంధాలతో నిలుపుకునే వారికి, సదా బాబాను తమ తోడుగా అనుభవం చేసుకునే వారికి, సదా మాయా భయం నుండి నిర్భయంగా ఉండే వారికి, ఈ విధమైన తృప్తి ఆత్మలకు, ఖజానాలకు యజమాని ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో కలయిక కర్ణాటక జోన్. సదా మీ కల్ప పూర్వపు సంపన్న ఫరిస్తా స్వరూపం స్మృతిలోకి వస్తుందా? కల్ప పూర్వం ఫరిస్తాగా ఉండే వారము మరియు ఇప్పుడు కూడా ఫరిస్తాలమే, ఈ విధంగా అనుభవం అవుతుందా? ఫరిస్తా అనగా సర్వ సంబంధాలను ఒక్క తండ్రితో జోడించడం, అనగా సర్వ సంబంధాలను కలిగి ఉండడం. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే స్థితి అనుభవం అవుతుంది. ఏ ఇతర సంబంధాలు స్మృతిలోకి రావు. ఎవరికైతే ఒక్క తండ్రితో సర్వ సంబంధాలు జోడించబడి ఉంటాయో వారికి సర్వ సంబంధాలు నిమిత్త మాత్రంగా, శరీర సంబంధాలు నిమిత్త మాత్రంగా అనుభవం అవుతాయి. వారు సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా విఘ్నం యొక్క అనుభవం వారికి కలగదు. బాబా సమాన స్థితిలో సదా అలసట లేని వారిగా ఉంటారు. ఎదురు దెబ్బలు తినరు. సదా తండ్రి మరియు సేవ అనే లగ్నంలో మగ్నమై ఉంటారు కనుక ప్రతి ఒక్కరూ విఘ్న వినాశకులుగా నడుస్తున్నారా? లేక లగ్నము మరియు విఘ్నం రెండింటితో నడుస్తున్నారా? విఘ్నాలు రాకపోవడం అనేది జరగదు. ప్రతి కల్పము విఘ్నములు వచ్చాయి మరియు మీరు ప్రతి కల్పము విఘ్న వినాశకులుగా అయ్యారు. ఎవరైతే ప్రతి కల్పపు అనుభవిలో వారికి రిపీట్ చేయడంలో కష్టం ఉండదు. సదా ఇదే స్మృతిలో ఉంచుకోండి. మేము కల్పపు విజయులము. అనేక సార్లు చేశారు, ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు కనుక సహజ యోగి అవ్వాలి కదా. ఏం చెయ్యను, ఎలా చెయ్యను అనే ఈ ఫిర్యాదులన్నింటినీ సమాప్తం చేయాలి. కంప్లీట్ ఆత్మలకు అన్ని కంప్లైంట్స్ సమాప్తం అయిపోతాయి. సంపన్నం అవ్వడము అనగా సంతుష్టత. అసంతుష్టత అగుటకు కారణం ఏంటి? అప్రాప్తి, ఏదో కొరత. అప్రాప్తియే అసంతుష్టతకు జన్మనిస్తుంది. మీ దగ్గర అప్రాప్తి వస్తువు అంటూ ఏదీ లేదు. ఈ గాయనం దేవతలది కాదు, బ్రాహ్మణులది. మాస్టర్ సర్వశక్తివంతుల అర్థమే సంపన్న స్వరూపం. ఇటువంటి లక్ష్యము, అటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. లక్ష్యం ఒకటి, లక్షణాలు మరొకటి ఉంటున్నాయి. లక్ష్యం సంపూర్ణంగా అవ్వడం, కానీ ధారణ అనగా ప్రాక్టికల్ స్వరూపం తక్కువగా ఉంది. తేడా కనిపిస్తుంది. మంచిది. అందరూ కూడా సదా నవ్వుతూ ఉండండి, దుఃఖించకండి. దుఃఖిస్తున్నారు అంటే బాబాను యుగల్గా చేసుకోలేదు. నేనేం చెయ్యాలి, ఇలా జరగడం నాకు ఇష్టం లేదు, సహాయం చేయండి, కృప చూపించండి, ఈ విధంగా అనడం కూడా దుఃఖించడమే. ఈ విధంగా దుఃఖించే వారిని బాబా తనతో పాటు ఎలా తీసుకెళ్తారు?
తండ్రితో పాటు వెళ్ళాలి అంటే తండ్రి ఎలా ఉన్నారు, పిల్లలు కూడా ఆ విధంగానే ఉండాలి బాబా సమానంగా. ఏదైనా కర్మ చేసేటప్పుడు ఈ కర్మ బాబా సమానంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ బాబా సమానంగా లేకపోతే దానిని వదిలేయాలి. ఎంత ఇష్టమైనదైనా వదిలేయండి, అందులో చాలా నష్టం ఉంటుంది. అంతేకాని ముందుకు నడిపించకూడదు. ఏ కర్మ అయినా శ్రేష్టంగా కాకుండా సాధారణంగా ఉంటే దానిని పరివర్తన చేసి శ్రేష్టంగా తయారు చేయండి. దీని ద్వారా సదా సంపన్నంగా అనగా బాబా సమానంగా అవుతారు. ఇంకొక గ్రూప్తో అనేక ఆత్మల ఆశీర్వాదాలను ప్రాప్తింప చేసుకునేందుకు సాధనం సేవ. ప్రతి ఒక్కరూ తండ్రికి సహయోగి, విశ్వ కళ్యాణకారి ఆత్మలుగా భావించి కర్మ చేస్తున్నారా? మేం విశ్వ కళ్యాణకారులము అనే లక్ష్యం ఉన్నట్లయితే అకళ్యాణ కర్తవ్యం ఎప్పటికీ జరగదు. కార్యం ఎటువంటిదో ధారణ కూడా ఆ విధంగా ఉండాలి. సదా కార్యము స్మృతిలో ఉంటే సదా దయా హృదయులుగా, సదా మహాదానిగా ఉండగలరు. విశ్వ కళ్యాణకారి స్మృతితో స్వయం కూడా ప్రతి అడుగులో కళ్యాణకారి స్మృతితో, ప్రతి అడుగులో కళ్యాణకారి వృత్తితో నడుస్తాము మరియు నడుస్తూ ఉంటాము. ప్రతి అడుగులో స్వ కళ్యాణకారిగా ఉన్నట్లయితే విశ్వ కళ్యాణం జరుగుతుంది. మిమ్మల్ని మీరు కళ్యాణం చేసుకుంటే మీకు మీరు సదా ఇది స్మృతి ఉంచుకోండి. నిమిత్త మాత్రంగా ఈ కార్యం చెయ్యాలి. నిమిత్త మాత్రము అనేది స్మృతిలో ఉన్నట్లయితే నాది అనేది సమాప్తి అవుతుంది. అలాగే సేవ చేసేటప్పుడు తండ్రి స్మృతి స్వతహాగానే ఉంటుంది. ఎందుకంటే నేను నిమిత్త మాత్రం అనుకుంటున్నారు కనుక అది బాబా సేవ. ఎంతగా సేవ చేస్తారో అంతగా విశ్వాత్మల నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలను పొందుతూ ఉండండి, మంచిది. ఇంకొక గ్రూప్తో ఈశ్వరీయ నశ యొక్క మజా ద్వారా కర్మాతీత అవస్థ యొక్క లక్ష్యమునకు సమీపమగుట. శ్రేష్ఠ ఆత్మలైన మీరందరూ జ్ఞానసాగరుడైన తండ్రి ద్వారా డైరెక్ట్గా సర్వ ప్రాప్తులను తయారు చేసుకునేవారు. వారు శ్రేష్ఠాత్మల ద్వారా ఎంతో కొంత ప్రాప్తిని చేసుకునేవారు. బాబా చెప్తూ ఉన్నారు, మీరైతే జ్ఞానసాగరుడైన తండ్రి ద్వారా డైరెక్ట్గా సర్వప్రాప్తులను తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇక మిగిలిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు శ్రేష్ఠ ఆత్మల ద్వారా ఎంతో కొంత ప్రాప్తి చేసుకుంటారు. కానీ మీరు డైరెక్ట్గా తండ్రి నుండి ప్రాప్తులను తయారు చేసుకునేవారు. మరి ఈ విధమైన నశ ఉంటుందా? ఎంతగా నశ ఉంటుందో అంతగా కర్మాతీత అవస్థ యొక్క లక్ష్యం సమీపంగా కనిపిస్తూ ఉంటుంది. నశ తక్కువైనట్లయితే లక్ష్యం కూడా దూరంగా కనిపిస్తుంది. ఈశ్వరీయ నశలో ఉన్నట్లయితే ఈ దుఃఖపు ప్రపంచాన్ని సహజంగానే మర్చిపోగలుగుతారు. ఈ నశలో మొత్తం అంతా మర్చిపోతారు. ఈశ్వరీయ నశలో ఉండడం వలన సదాకాలం కొరకు పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. ఈ నశలో ఎటువంటి నష్టము ఉండదు. ఎంత నశ ఎక్కుతుందో అంత మంచిది. ఆ నశ ఎంత ఎక్కితే అంత సమాప్తం అవుతారు మిగతా స్థూలమైన నశలు. కానీ ఈ నశతో అవినాశి అయిపోతారు. ఈ నశలో ఉన్న వారిని చూసిన వారు ఏమని అనుభవం చేస్తారు అంటే, వీరు నశలో ఉన్నారు. ఇలా మిమ్మల్ని చూసిన వారు వీరు నశలో ఉన్నారు అని తప్పక అనుభవం చేస్తారు. అప్పుడప్పుడు నశ పైకి ఎక్కడం, అప్పుడప్పుడు క్రిందకు దిగడం, అలా ఉంటే మజా రాదు. కనుక నశతో మజాగా ఉండాలి. ఈ నశలో సర్వ ప్రాప్తులు ఉన్నాయి, ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే ఈ స్మృతితో నశ పైకెక్కుతుంది. ఈ నశతో సమర్థత వచ్చేస్తుంది. వినడమైతే చాలా విన్నారు, కానీ ఇప్పుడు స్వరూపంగా సాక్షాత్కరించండి. బాప్ దాదా పిల్లలందరినీ చైతన్య సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార మూర్తులుగా చూడాలని కోరుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే చైతన్య మూర్తులు తయారైపోతారో అప్పుడు జడమూర్తులు సమాప్తమైపోతాయి. మరియు ఈ భారత్ అనంతమైన మందిరంగా అయిపోతుంది. అనేక మందిరాలను సమాప్తం చేసేసి ఒకే మందిరంగా అయిపోతుంది. 4వ గ్రూప్తో సంగమయుగి సమయమునకు ప్రతి అడుగులో పదమాల సంపాదన యొక్క వరదానము. సదా స్వయాన్ని ప్రతి అడుగులో పదమాల సంపాదన చేసుకునే పదమాపదం భాగ్యశాలి ఆత్మలుగా భావిస్తున్నారా? ప్రతి అడుగులో పదమాలు జమ అవుతున్నాయా? ప్రతి అడుగులో
పదమాలైనా జమ చేసుకుంటూ ఉన్నారు, అంటే లెక్కలేనంత. సంగం యుగానికి ఈ వరదానం ఉంది. ప్రతి అడుగులో పదమాలు జమ అగుట కనుక ఒక్క సెకండు లేదా ఒక్క అడుగు జమ చేసుకోకపోతే ఎంత నష్టం జరుగుతుంది. లౌకికంలో కూడా ఏదైనా ఒకరోజు సంపాదన చేయకపోతే ఎంత చింత కలుగుతుంది. అది హద్దు యొక్క సంపాదన, కానీ ఇది అనంతమైన సంపాదన. ఇప్పుడు ప్రతి అడుగులో పదమాలు జమ చేసుకునేవారు ఎంతగానో అటెన్షన్ పెట్టాలి. సాధారణంగా అడుగులు వేయకూడదు, ఈ విధమైన అటెన్షన్ ఉంచాలి. మీ జన్మ అలౌకిక జన్మ అయినప్పుడు ప్రతి అడుగు అలౌకికంగా ఉండాలి, సాధారణంగా ఉండకూడదు. ప్రతి అడుగులో పదమాలు జమ చేసుకునే వారికి గుర్తులేం చూపిస్తారు. మెరిసే స్థూలమైన వస్తువు ఎలా అయితే ప్రకాశాన్ని కలిగి ఉంటుందో అలా వారి ముఖంపై సదా ప్రాప్తి యొక్క ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది. వారి సంపర్కంలోకి వచ్చిన వారు వీరికి ఏదో లభించింది అనే అనుభవం చేస్తారు. వారు స్వయం ఆకర్షితమయ్యి మీ ఎదురుగా వస్తారు. అప్పుడు మీ సంపన్న ముఖము సేవకు నిమిత్తం అవుతుంది. సదా సంతోషంలో ఉండండి. అప్పుడప్పుడు సంతోషపు ఖజానాను మాయ దొంగలించేస్తుంది. మాయ వచ్చే గేటు తెరచి ఉన్నా మూసి ఉన్నా ఆ గేటుకు డబల్ లాక్ వేయండి. సింగిల్ లాక్ ఉంటే మాయ ఆ గేటుని తెరుచుకొని లోపలికి వచ్చేస్తుంది. డబల్ లాక్ అనగా స్మృతి మరియు సేవలో బిజీగా ఉండడం. కేవలం స్మృతిలో ఉండి సేవ లేకపోయినా మాయ వచ్చేస్తుంది. డబల్ లాక్ ఉంటే మాయ లోపలికి రాలేదు, అలాగా యుద్ధం చేయలేదు. మనసా సేవ చాలా ఉంది. తమ వృత్తి ద్వారా వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చేయండి. మొత్తం విశ్వం పరివర్తన అవ్వాలి కనుక వృత్తితో వాతావరణం పరివర్తన చేయాలి. 5వ గ్రూపుతో మొదటి జన్మ యొక్క సంపన్న స్థితి వరకు చేరుకునేందుకు సాధనం హై జంప్. ఇప్పుడు పురుషార్థం సమయం, ఎందుకంటే సమయం యొక్క వేగం చాలా తీవ్రంగా ఉంది. చివరిలో వచ్చేవారు మొత్తం చదువునంతా పూర్తి చేయాలి కనుక తీవ్ర పురుషార్థం చేసి హై జంప్ చేయాలి. కనుక తీవ్ర పురుషార్థం కొరకు ఒక విషయంపై అటెన్షన్ ఉంచాలి. మీ సంపూర్ణ స్థితి ఎదురుగా ఉంచుకొని వర్తమాన సమయం యొక్క లెక్కల ఖాతాను చెక్ చేసుకోవాలి. సంపూర్ణ స్థితి 16 కళలతో ఉంటుంది కనుక 16 కళలలో నేను ఎన్ని కళలను ధారణ చేశాను, ఈ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఏది తక్కువగా ఉంటే దానిని నింపుకుంటూ వెళ్ళండి. దీనినే పురుషార్థము అని అంటారు. వీడ్కోలు సమయంలో ఎలా అయితే తండ్రి పిల్లలను చూసి సంతోషిస్తారో అలాగే పిల్లలు సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉండాలి. సంతోషంతో నిండిన ముఖము కలిగిన వారి వాణి ఎంతో సేవ చేస్తుంది. ముఖము నడుస్తూ తిరుగుతూ ఉన్న ఒక చైతన్య మ్యూజియం వలె అయిపోతుంది. ఎలా అయితే మ్యూజియంలో రకరకాల చిత్రాలను పెడతారో అలా ముఖము తండ్రి యొక్క సర్వ గుణాలను చూపిస్తుంది. మీరు సేవ కొరకు వెళ్ళినప్పుడు మీరు పిలవకుండానే వారంతట వారే వస్తారు కనుక మీరందరూ చైతన్య మ్యూజియం లాగా తయారు కండి. ఈ మ్యూజియం ఎంతగా తయారైతే అంత త్వరగా స్వర్గం యొక్క ప్రారంభోత్సవం జరుగుతుంది. బ్రహ్మబాబా ఈ ఉద్ఘాటన కొరకు వేచి ఉన్నారు కనుక త్వరగా ఉద్ఘాటన చేసేందుకు త్వరగా ఏర్పాట్లు చేసుకోండి. ఎప్పుడు ప్రారంభోత్సవం చేస్తారు? డేట్ ఫిక్స్ అయిందా? అకస్మాత్తుగా జరుగుతుంది. ఏం జరుగుతుంది? సంగమయుగం అయితే మంచిది, కానీ అందరికీ శాంతి మరియు సుఖం ఇచ్చే సంకల్పం అయితే కావాలి. ఇతరుల దుఃఖము మరియు బాధను చూసినప్పుడు దయ చూపించాలి. అచ్చా, ఓం శాంతి.